మన్యం జిల్లాలో ఇది బాగా వెనుకబడిన జిల్లా కాబట్టి ఇక్కడ డిఎస్సి రాయాలి అనుకుంటున్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా మాకు త్వరగా కోచింగ్ ఇస్తే మేము బాగుంటుంది, చక్కగా రాయగలుగుతాము అని ఎప్పటి నుంచో మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల దాదాపు 250 మంది నెల రోజులుగా మాకు అప్లికేషన్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా అందులో 150 మంది ఎస్టీలు ఉన్నారు, మిగిలిన 100 మంది ఎస్సీ బీసీ ఓసీలు ఉన్నారు. 45 మంది ఎస్సీలు ఉంటే 45 మంది బీసీలు ఉంటే ఒక 5గురు ఓసీలు ఉన్నారు. వీళ్ళంతా కలిపి మాకు కోచింగ్ ఏర్పాటు చేయాలి అని అడుగుతున్నారు. కాబట్టి పిల్లలకి ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేస్తే వాళ్ళంతా చక్కగా రాసి మంచి ఉన్నతమైన భవిష్యత్తు కోసం వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తారన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము ఐటీడీఏ ద్వారా ఇక్కడ కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు మొదటి నుంచి వీళ్ళు ఇప్పటి నుంచే కోచింగ్ అయితే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. అందుకని ఇక్కడికి వచ్చాం. అలాగే ఐటీడీఏ ద్వారా ఇంతకు పూర్వం ఏవైతే అందుబాటులో లేవో సౌకర్యాలు ఈరోజు అందరి గిరిజనులందరికీ అందుబాటులో ఉండాలని, ఎందుకంటే ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో 3 గిరిజన నియోజకవర్గాలు ఉంటే 1 దళిత నియోజకవర్గం ఉంది. అందరూ పేదవాళ్లే. ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా విద్య అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో, ముఖ్యంగా వాళ్ళందరూ ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గిరి ప్రతిభగా మేము పెట్టుకొని వాళ్ళందరికీ కోచింగ్లు ఇస్తున్నాం. నువ్వు డబ్బులు తీసుకున్నావు అని నీ పార్టీ వాళ్ళే అంటే, నువ్వు డబ్బులు తీసుకున్నావు అని నీ చెల్లె అంటే ఇంకా దేనికి సన్మానం చేయాలి? అసలు సన్మానం అంటే ఏంటి ఆయన తెలుసా అసలు? అంటే తక్కువ ఉన్నటువంటి కరెంటు ఎక్కువ రేటు పెట్టుకున్నందుకు సన్మానం చేయాలా? ప్రజలందరూ కూడా చక్కగా ఉంటే ఈ ప్రజల మీద పన్నులేసి భారం వేసి ప్రజలు పీడించినందుకు సన్మానం చేయాలా? దేనికి సన్మానం చేయాలి? నువ్వు చేసినటువంటి సైకో పనులకే నీకు బుద్ధి చెప్పి ప్రజలు 11 సీట్లలో ఉంచారు. కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదు, మైండ్ పరిపక్వత రాలేదు మనిషికి. మందులు సరిగా పని చేయలేదు. పాపం రాత్రిపూట పగలపూట పక్కన కూర్చొని వాళ్ళ నాన్నతో మాట్లాడుకుంటాడు. ఆయన వాళ్ళ నాన్నతోనో దేవుడితో ఎవరితో మాట్లాడుతాడో మనకు తెలియదు పెద్దగా, ఎందుకంటే వాళ్ళు మనకు కనబడరు కదా. కాబట్టి ఇంకా మందులు సరిగా పనిచేసినట్లేవు. పాప మందులు చక్కగా ఎవరైనా తీసుకెళ్ళి మందులు ఇప్పించండి అయ్యా, కొద్దిగా పుణ్యం కట్టుకోండి.